అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించడానికి సాక్షి మీడియా శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. సన్న చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు గుదిబండలుగా మారకూడదని, వ్యవసాయ సంక్షోభం తొలగిపోవడానికి శాస్త్రీయ విధానాల అమలు చాలా ముఖ్యమని భావిస్తూ అనేక ప్రత్యేక కథనాలను అందిస్తోంది సాక్షి మీడియా. ఈ కృషి మరింత విస్తరించాలనే సదాశయంతో సాక్షి దినపత్రికలో వెలువడిన ప్రకృతి వ్యవసాయ కథనాల్ని సంకలనం చేసి విడుదల చేసింది లివ్ ఆల్ట్ పబ్లికేషన్ సంస్థ. వ్యవసాయం ఇందులోనే అందరికీ సాయం చేయాలనే తలంపు ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే అన్నదాతలు నిరంతరం శ్రమిస్తూ ఎన్నెన్నో విలువైన పంటల్ని పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా గల రైతుల్లో అధికంగా ఉండే సన్న చిన్నకారు రైతులు పండించే పంటలే నేడు దేశానికి అన్నం పెడుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎవరు అవునన్నా కాదన్నా మన వ్యవసాయం సంక్షోభంలో పడింది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా ఉన్నాయి అన్నదాతల మరణాలు కూడా. ఎప్పుడైతే ప్రకృతిని విస్మరించి పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధానాలు అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి రైతుల పతనం ప్రారంభమవుతూ వచ్చింది. ఈ దుస్థితి నుంచి రైతుల్ని బయటపడేయడానికి సాక్షి మీడియా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రకృతి వ్యవసాయం పైన చైతన్యం పెంచుతోంది. అర్బన్ అగ్రికల్చర్ పైన దృష్టి పెట్టి ఇంటి పంటల ఉద్యమం, రైతులను రసాయనిక వ్యవసాయం ఉచ్చులోంచి బయటపడేయడానికి ప్రకృతి వ్యవసాయం, వాననీటి సంరక్షణ కోసం కందకాలు తవ్వుకోవాలంటూ పిలుపునిస్తూ చేను కిందే చెరువు కార్యక్రమం, ఇలా పలు మార్గాలు అంశాల ద్వారా రైతులకు మార్గదర్శనం చేసే కథనాలను అందిస్తోంది సాక్షి మీడియా. ఇందులో భాగంగా సాక్షి దినపత్రికలో వెలువడిన ప్రకృతి వ్యవసాయ కథనాల్ని సంకలనం చేసి సాగుబడి పేరిట పుస్తక రూపంలోకి తెచ్చింది లివ్ ఆల్ట్ పబ్లిషర్స్. వీరి కృషి అభినందనీయమని, రైతులు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే అప్పుల బాధ ఉండదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. పెట్టుబడులు పెంచి రైతు కుటుంబాన్ని నాశనం చేసి 1998 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంట్లో అధిక శాతం మహారాష్ట్రలోనూ మన తెలంగాణలోనే. ఇంకా ఇటువంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఏం చేయలేక ఊరుకున్న పరిస్థితి. ఇదే మార్గం. సాగుబడిలో వారం వారం వస్తున్న పద్ధతులను అమలు చేస్తే అన్ని చోట్ల వ్యవసాయ విస్తరణ అధికారులను అపాయింట్ చేసి, నేను వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పాను సమావేశంలో, వ్యవసాయ విస్తరణాధికారులను అపాయింట్ చేసి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వాళ్ళ చేత బాల శిక్ష చదివించి, పెద్ద బాల శిక్ష చదివించి, మంత్రి గారు కూడా చదువుకొని, ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ ఈ పెద్ద బాల శిక్ష చదువుకొని ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తే రైతులు ఆత్మహత్య చేసుకునే అవసరమే ఉండదు. అంత లేచి పెట్టుబడులు పెట్టడం, అంతగా నష్టపోవటం, వడ్డీ వ్యాపారాల దగ్గర తీసుకోవటం అటువంటి అవసరమే ఉండదు. ఆత్మహత్య చేసుకునే అవసరం ఉండదు. హాయిగా బతకచ్చు. అది దీన్ని కనుక ప్రచారం చేస్తే ప్రభుత్వం తరఫున కూడా దీన్ని టేకప్ చేసి ఈ పుస్తకాన్ని మంత్రి గారు పూనికతో ఈ పుస్తకాన్ని ప్రభుత్వం కూడా తీసుకొని అందరికీ పంచిపెట్టి అందరికీ చదివించి ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తానని నేను ఆశిస్తూ, అది కనుక జరిగితే మా సంకల్పం కూడా నెరవేరుతుంది. మాకు చాలా సంతృప్తి కలిగిస్తున్నది. అటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ప్రకృతి సేద్యం వైపు రైతులందరినీ మళ్లిస్తే పంట వర్షాల మీద ఆధారపడి పండించే మన మెట్ట పొలాల్లో, మెట్ట తీర్లలో కూడా నీటిని ఎట్లా నిల్వ చేసుకోవాలి, అటువంటి సహాయం చేయడానికి మన రాష్ట్రంలో మన అదృష్టం ఏంటంటే ఇంజనీరింగ్గా చీఫ్ ఇంజనీర్లుగా చేసి, ఇంజనీరింగ్ చీఫ్లుగా చేసి, సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా చేసి రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి, కడపలో వచ్చి అక్కడ పనిచేయమంటే వచ్చి రావడానికి వాళ్ళంతా వాళ్ళే వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుబాటులో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి కావాలని వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. న్యాయపడి తీసుకోకుండా అటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి రైతు రసాయన ఎరువులకు దూరంగా ఉండి ప్రకృతి సాగుబడి చేస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాక్షి దినపత్రిక సాగుబడి డెస్క్ ఇన్ఛార్జ్ పంతంగి రాంబాబు రాసిన సాగుబడి పుస్తకాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆయన ఆవిష్కరించారు. రసాయనిక ఎరువులొచ్చి పల్లెల్లో ఊర పిచ్చుకలను చంపేశాయని,
ఇలాంటి పలు అపసవ్య పోకడల కారణంగా పల్లెల్లో సాగు దెబ్బతిన్నదని ఈ సందర్భంగా మంత్రి ఆవేదన చెందారు. 15 సంవత్సరాల క్రితమే సేంద్రియ వ్యవసాయం చేయడానికి తాను చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన అందరితో పంచుకున్నారు. 2000 సంవత్సరంలో 1999-2000 సంవత్సరంలోనే వ్యవసాయాన్ని రసాయనిక ఎరువులు వ్యవసాయ మందులు లేకుండా చేయాలని, మొత్తం పంట తీయలేకపోయినా మన ఇంటి వరకైనా పిల్లలు మన కుటుంబాల వరకైనా ఈ విధానంలో పండించే పంటను అందించాలని చెప్పి మొదటిసారిగా ప్రయత్నం ప్రారంభించి మా ఊరినే కాకుండా పక్క ఊరికి వెళ్ళి అక్కడున్న పేదలు కూడా నేను కొనుక్కొని ట్రాక్టర్ తీసుకొస్తుంటే మా ఊళ్ళో మిగతా రైతులంతా నవ్వులు నన్ను చూసి పేద కొనుక్కొచ్చుకుంటుంటే పక్క ఊరికి పోయి చదువుకునే వ్యవసాయం చేస్తుండే తాను. పురుగుల్ని ఊరు వేయడానికి నేను మందులు పెట్టకుండా మనుషులు పెట్టి ఏరిపోయడం మొదలుపెట్టిన పురుగుల్ని. అప్పుడు ఆ సందర్భంలోనే పురుగుల్ని ఏరిపించే ప్రక్రియకు ప్రారంభం చేశాం. కానీ 2001లోనే ప్రారంభంలోనే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ వ్యవసాయం మొదలుపెట్టడం, నేను ఆ వ్యవసాయాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ పెట్టడం, మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు ఈయన వ్యవసాయం జోలికి పోనని చెప్పి పోలేదు. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ మంత్రిగా అవకాశం రావడం, ఈ 2 సంవత్సరాలు కూడా వ్యవసాయం చేయడం కుదరలేదు. ఇప్పుడు వ్యవసాయం ప్రారంభించిన తప్పకుండా మరి ఇప్పటి వరకు పాలేకర్ గారితో మొదలు పెడితే ఇంకా ఎంతో మంది మళ్ళీ ప్రకృతి వ్యవసాయం, వాస్తవానికి నాకు ఒక అనుమానం వచ్చింది, ప్రకృతి వ్యవసాయం వేరు కాదు కదా, మరి ప్రకృతి వ్యవసాయం అని పేరు పెడుతున్నారు. వ్యవసాయం ప్రకృతిలో భాగమే నేను అనుకుంటా ఉన్నా. కానీ క్రాంతి వల్ల నాకు అనుమానాన్ని కూడా ఆ సమయాన్ని కూడా తీర్చింది. నిజమే సార్, అది వ్యవసాయం ప్రకృతి వేరు కాదు, కానీ వేరు చేసింది మళ్ళీ దాన్ని ఒకటి చేయడం కొరకే మన ప్రయత్నం అంతా. ప్రకృతి వ్యవసాయం అనేది ఆ పద్ధతిలో ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నామని. ప్రకృతికి దూరంగా జరగడం వల్ల వచ్చిన సమస్యలన్నింటినీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. తర్వాత తిరిగి రైతులు సహజ సాగు విధానాలను చేపట్టడానికి వీలుగా వారు కృషి చేస్తున్నారు. అలాంటి వారు ప్రచారం చేస్తున్న పలు శాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్న అభ్యుదయ రైతులు ప్రస్తుతం లబ్ధి పొందుతున్నారు. అయితే వీరి సంఖ్య చాలా తక్కువ. ఈ సంఖ్య పెంచడానికే లివ్ వాల్ట్ పబ్లికేషన్స్ తరఫున ప్రకృతి వ్యవసాయ కథనాల సంకలనం సాగుబడిని వెలుగులోకి తెచ్చామని పుస్తక ప్రచురణకర్త సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్ అంటున్నారు. వాటిని ప్రతి వారం సాక్షి సాగుబడి పేజీలో రైతులు బాగా చదివి ఉపయోగపెట్టుకుని వాళ్ళ స్పందనలు కూడా తెలియజేసేవారు. దానికి తగ్గట్టుగానే రైతు జీవితంలో ఏమి అవసరమవుతుందో తెలుసుకుని వారికి సులభంగా అర్థమయ్యే శైలిలో, సులభంగా అర్థమయ్యే సాంకేతిక అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తూ అవసరం మేరకే రైతుల్ని సమాయత్తం చేస్తూ చైతన్యపరుస్తూ చాలా వ్యాసాలు రాశాము. వాటన్నిటినీ క్రాంతి చాలా అందంగా యాడ్ చేసి చాలా పెద్ద పుస్తకం వేశారు. ఆయన పుస్తకం ఉన్నప్పుడు నేను 200 పేజీల్లో వేస్తారనుకున్నాను. మొదలుపెట్టినప్పుడు 250 అనుకున్నాము. అది జోడించే కొద్దీ ఈ వ్యాసం ఉండాల్సిందే, ఈ ఆర్టికల్ ఉండాల్సిందే అని అట్లా అనుకుంటూ పోయి చివరికి 324 పేజీలు అయింది. ఎవరో మిత్రులు అంటున్నారు, ఈ మధ్య కాలంలో ఇన్ని పేజీలతో పుస్తకాలు రావడం లేదు, పుస్తకాలు కొనేవాళ్ళు తగ్గుతున్నారేమో అనే అపోహ ఉంది. కానీ ఇంత పెద్ద పుస్తకం పెట్టుకోవడం అంటే అది పెద్ద సాహసము. ఈ సాహసం చేసిన వారు క్రాంతి. సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతు లోకంలో తగిన చైతన్యం తేవడానికి సాక్షి మీడియా చేస్తున్న కృషికి దర్పణంగా నిలుస్తోంది వారం దినపత్రికలో వెలువడుతున్న సాగుబడి పేజీ. దీని ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ పలు ప్రకృతి వ్యవసాయ రైతుల కథనాలను రాశారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. క్షేత్రస్థాయిలో పర్యటించి నిపుణులు చెప్పే విషయాలతో పాటు వాటిని ఆచరిస్తున్న రైతుల స్పందనల్ని తెలుసుకుని ఆయన ఈ కథనాలను రాయడం జరిగింది. వీటిని గుదిగుచ్చి అందమైన పుస్తకంగా తెచ్చి తెలుగు రాష్ట్రాల రైతులకు అందుబాటులోకి తెచ్చిన పబ్లిషర్ క్రాంతి కృషి అభినందనీయమని రచయిత రాంబాబు అంటున్నారు. జై కిసాన్ ఇలాంటివన్నీ చదువుకోవడం చాలా ఇన్స్పిరేషన్గా చాలా అనిపించేది.
బట్ రోజు పేపర్లో చూస్తున్నప్పుడు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా, అంటే ఏ రంగంలో లేనంత అసలు రెండే రెండు రంగాలు, ఒకటి వ్యవసాయ రంగం, రెండు చేనేత రంగం. కానీ వ్యవసాయ రంగంలో జరిగిన ఆత్మహత్యలు అంటే మనం అన్నదాత లేకపోతే మనకు అందరికీ అన్నం పెడుతున్నాడు అని చెప్పుకున్న రైతు ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నా దానికి ఏంటి కారణాలు, ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు చరిత్ర పొడవునా ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతికిన రైతు, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టిన అన్నదాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని ఒకసారి కారణాలు ఆలోచిస్తే వెనక పోయిన కొద్దీ మనం మన మూలాల నుంచి, మన రూట్స్ నుంచి చాలా దూరం వచ్చేసినాం. సో మళ్ళీ ఈ సంక్షోభాన్ని మనం పరిష్కరించకపోతే రేపు సమాజానికి అన్నం పెట్టేవాడు ఎవడూ లేడు, చదువుకున్న వాళ్ళు ఎవరు వ్యవసాయ రంగంలోకి రావట్లేదు. దీనికని చాలా విశ్లేషణ చేసిన తర్వాత చాలా మంది సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు, సుభాష్ శర్మ లాంటి వాళ్ళు, వేరే దేశాల్లో ఫుకువోకా లాంటి వాళ్ళు, దబోల్కర్ నమ్మలవర్ లాంటి వాళ్ళు, మనం ప్రకృతికి దగ్గరగా జరిగి మనం ప్రకృతికి దూరంగా ఉన్నాం. రైతు ఎప్పుడు ప్రకృతి తత్వం మొదట బోధపడేది రైతుకు మాత్రమే. ఆ రైతు ప్రకృతి నుంచి చాలా దూరంగా వచ్చాడు అని చెప్పి తిరిగి మనం ప్రకృతి దగ్గరికి చేరినప్పుడే మనం విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పురుగు మందు దేన్ని మనం బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. రైతు సొంతంగా తయారు చేసుకోవాలి. రైతు ఉత్పత్తిదారుడు తప్ప వినియోగదారుడు కాదు అని చెప్పి చాలా మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవి చాలా మంది రైతులు కూడా తమ ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా రసాయన వ్యవసాయానికి దూరంగా మళ్ళీ పాత పద్ధతుల్లో, మన సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. అవి చాలా కొద్ది మంది మాత్రమే, చాలా 1% మాత్రమే చేస్తున్నారు. ఆ చేస్తున్న విధానాలు వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు అనేది మిగతా రైతులకు తెలియకుండా ఉండిపోయింది. ఆ తెలియకుండా ఉన్న రైతు ఆ ప్రయోగాలను, వాటి ఫలితాలను రాంబాబు గారు, పంతంగి రాంబాబు గారు గత 3 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎవరెవరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి ఫలితాలు తీస్తున్నారు, అతి తక్కువ పెట్టుబడితోటి రైతులు ఎంత ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారు అని చెప్పి వరుసగా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి అని చెప్పి చాలా రీసెర్చ్ చేసి, చాలా శ్రమ కోర్చి, చాలా విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పంజాబ్ రాష్ట్రం భంటిండా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి రాజస్థాన్ రాష్ట్రం బికనీర్కు చేరుకునే రైలును క్యాన్సర్ ట్రైన్ అని పిలుస్తారు. ఇందులో ప్రయాణించే ప్రయాణికుల్లో 60% మంది క్యాన్సర్ పేషెంట్లే. వీరు బికనీర్లో ఆచార్య తులసి రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడానికి ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తారు. ఇంతమంది క్యాన్సర్ రోగులు ప్రతిరోజు అటూ ఇటూ ఈ ట్రైన్లోనే ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? అసలు ఒక ప్రాంతంలోనే వేలాది మందికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? దీనిపైన దృష్టి పెట్టిన పరిశోధకులకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలిసొచ్చాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట పొలాల్లో విపరీతంగా ఉపయోగించిన రసాయనిక పురుగుమందులు, రసాయనిక ఎరువుల కారణంగానే ఈ ప్రాంతంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోయిందనేది పరిశోధనల్లో తేలిన నగ్న సత్యం. దేశంలో ఇలాంటి క్యాన్సర్ ట్రైన్లు మరిన్ని వేయాల్సిన దుస్థితి రాకముందే మనందరం మేలుకుందాం. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా ఆరోగ్యకరమైన పంటల్ని పండించుకుందాం. లాభదాయక వ్యవసాయానికి బాటలు వేసుకుందామని చాటుతోంది సాగుబడి ప్రకృతి వ్యవసాయ కథనాల సంకలనం. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తూ మిశ్రమ వ్యవసాయం చేస్తూ తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే ఆ రైతు ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో వాటిని పూర్తిగా వదిలేసి వాటి స్థానంలో తక్కువ ఖర్చుతోనే దేశవాళీ విధానంతో తయారు చేసిన మందులు, ఎరువులుగా వాడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మిశెట్టి శ్రీనివాస్ తన సేంద్రియ విధి విధానాలపై ఏం చెబుతున్నారో చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు బొమ్మిశెట్టి శ్రీనివాస్. 3 సంవత్సరాల క్రితం సేంద్రియ పద్ధతిలో మిశ్రమ సాగు చేపట్టాడు. ప్రకృతిలో సహజంగా లభించే ఆకులు, అలములను మురుగపెట్టి కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తూ చీడపేడల నుంచి పంటలను కాపాడుకుంటున్నారు. పశువుల పేడ, మూత్రం కలిపిన స్లర్రీని పొలాలకు పారించి భూసారాన్ని పెంచుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పందిళ్లు వేసుకుని తీగజాతి కూరగాయల్ని సాగు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఇస్తున్న రాయితీని తీసుకొని పలు కూరగాయల్ని సాగు చేస్తున్నారు.
ఇప్పుడు మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి రైతు చాలా ఒక పకడ్బందీగా, ఒక ప్రిపేర్గా, ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేసుకోవటం జరిగిద్దండి. నేను కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందు పశువులు, దాని తర్వాత దానికి కావాల్సిన నీళ్లు, ఆ ఎరువుని ఎలా పంపించడానికి మొత్తం పైప్ లైన్లు అన్నీ సెట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి నేను ఒక 3 years నుంచి ఆర్గానిక్ వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ ఒక్కొక్క అడుగును ముందుకు వెళ్తూ జరుగుతుందండి. ఇప్పుడు మనం వచ్చి ఈ తీగజాతి కూరగాయలు సాగు చేయడానికి మేము ఎంపిక చేసుకున్నప్పుడు దానికి మనకు నేల మీద పారిచ్చినప్పుడు డ్యామేజ్లు ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి, మనకు సరైన దిగుబడి రాదు. కాబట్టి గవర్నమెంట్ మనకి సబ్సిడీలో ఈ పెండల్ సిస్టాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని మేము కూడా ఒక 2.5 ఎకరాల్లో వేయటం జరిగింది. మాకు వచ్చి మొత్తం కూడా దీన్ని 10 అడుగులు పోల్స్ పెట్టి మొత్తం కూడా దీన్ని సెట్ చేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ నుంచి మాకు 2 లక్షల రూపాయల సబ్సిడీ వచ్చింది. మనం ఆర్గానిక్ వ్యవసాయం చేసేటప్పుడు రైతు యొక్క ఆదాయము పెరగాలి, ఖర్చు తగ్గాలి, రైతుకి గిట్టుబాటుగా మనకి ఆర్థికంగా గిట్టుబాటు అయ్యేటట్టు ఉండాలి. అందుకని మేము ఏం చేసామంటే ఒకే విధానాన్ని కాకుండా, ఒకే పంటల్ని కాకుండా దీంట్లో మిక్సింగ్ పద్ధతిలో కొంత పొట్ల, కొంత చిక్కుడు, కొంత కాకర, బీర ఇలాంటి వెరైటీలు వేసుకుంటూ దాని కింద కూడా ప్లేస్ని వేస్ట్ చేయకుండా కింద మొత్తం కూడా మేము దీన్ని స్వీట్ కార్న్ మొక్కజొన్న నాటడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ విధానంలో పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ తినప్పుడు మనకి చాలా ఆరోగ్యకరంగా ఇదిగా ఉంటుంది. రైతుకు కూడా ఈ పెట్టుబడి అనేది బయటికి వెళ్ళి ప్రతి రూపాయిని దోలాడుకొని అప్పుని పొందే కన్నా తన స్వయంతో జీరో బడ్జెట్ వ్యవసాయంలో చేసుకోవటం చాలా బాగుంటుంది. అభ్యుదయ రైతు శ్రీనివాస్ 10 అడుగుల ఎత్తులో పందిళ్లు వేసుకుని 2.5 ఎకరాలలో సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు. స్వీట్ కార్న్, టమాటాతో పాటు పైన పందిళ్ల మీద చిక్కుడు, కాకర, సొర, పొట్ల లాంటి తీగజాతి పంటల్ని ఒకే సమయంలో ఒకే పొలంలో పండిస్తున్నారు. అంటే ఒకేసారి 6 రకాల మిశ్రమ పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయాలు పొందుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సేంద్రియ వ్యవసాయానికి భారీగా సహకారం లభిస్తే, సర్కారు విధానాల్లో పూర్తిగా మార్పు వస్తేనే అనేక మంది రైతులు ఆరోగ్యకర పంటలు పండించగలుగుతారని రైతు శ్రీనివాస్ అంటున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల్ని కూడా ప్రోత్సహించాలి. వారి యొక్క ఉత్పత్తులను మీరు కొని ఆరోగ్యవంతమైన జీవితం కోసం మీరు మంచి కూరగాయలు, మందులు, క్రిమిసారం లేని మంచి ఆహారాన్ని తీసుకునేటప్పుడు మీకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. అలా కాకుండా రైతుకు కూడా మీరు తోడ్పాటునిచ్చి ఇలాంటి కూరగాయలని మనం కొన్నప్పుడు వాళ్ళు కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. దీన్ని గవర్నమెంట్ కూడా ఇంకొంత ముందుగా ఎక్కువగా ప్రోత్సహించి దీనికి సహకారాన్ని అందించాలి. అలాగే మనకి దేశానికి కానీ ఇప్పుడు వాతావరణానికి మనకు బయటికి వెళితే పొల్యూషన్ ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది కాకుండా ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి హానికరమైన ఆహారానికి లేకుండా మంచిగా మన సేంద్రియ వ్యవసాయంలో ఉత్పత్తుల్ని మనం కొని రైతుని ప్రోత్సహించుతూ ఇలాగనే కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులేయాలని నేను ఆకాంక్ష. అభ్యుదయ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పంటలను మారుస్తూ భూసారం తగ్గకుండా వ్యవసాయం చేస్తూ దేశీయ వంగడాలను అభివృద్ధి చేసుకుంటూ వాటినే తిరిగి తన వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి సాగు విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ రసాయనిక ఎరువులు, మందుల్ని పక్కన పెట్టారు. దాంతో పెట్టుబడులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయి ఆ మేరకు ఆయన ఆదాయాలు పెరిగాయి. ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన వినియోగదారులు ఆరోగ్యకరమైన పంటల్ని పండిస్తున్న రైతు కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇలాంటి రైతుల సంఖ్య పెరగాలని కోరుతున్నారు. గత పూర్వకాలంలో ఎట్లయితే పశువుల పేడతోని, తర్వాత పశువుల యొక్క పెంటతోని చక్కగా వారు ఆ యొక్క భూమిని చక్కగా సారవంతంగా తయారు చేసి చక్కటి కూరగాయలు సరే వాటిని మనం ఆస్వాదించినప్పుడు కూడా మరి మామూలుగా అక్కడ రేట్ల విషయంలో చూస్తుంటే దానికి దీనికి చాలా తేడా తక్కువ అయినప్పటికీ కూడా చక్కటి రుచిని అందిస్తూ దీనివల్ల మాకు అనిపించింది ఏంటంటే ఈ యొక్క కూరగాయల వల్ల మనకి ప్రథమిక జబ్బులు రావని చెప్పేసి దానికి మేము చాలా ఇంట్రెస్ట్గా ఉండి గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. గత పద్ధతిలో ఎవరన్నా దీన్ని వ్యవసాయాన్ని పద్ధతిలో చేస్తున్నారని చెప్తే ఇదే గ్రామంలో ఇదే శ్రీనివాసరావు గారు చక్కగా న్యాచురల్గా వారు పండిస్తున్న ఆ యొక్క వడ్లని తీసుకెళ్ళి మేము ముడి బియ్యంగా పట్టించుకొని వాటిని కూడా మేము వాడుతున్నాం. దీనివల్ల ఏంటంటే మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి దీనికి తినేటక్క ఆహారం ఎంత బాగుంటే మన ఆరోగ్యం ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో వీరు అమ్మేటక్క బియ్యాన్ని తీసుకెళ్ళి వాడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కూరగాయలు మేము మరి రోజు రావంటే దగ్గర కాదు కాబట్టి వారానికి 10 రోజులు సరిపడా దానికి సంబంధించిన కూరగాయలు తీసుకెళ్ళి వెళ్తున్నాం. దీనివల్ల మాకు అనిపించింది ఏంటంటే ఈ ఒక్క రైతే కాదు ప్రతి రైతు కూడా ఇలా చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. దీనికి ప్రభుత్వం
ప్రభుత్వ సహకారం కూడా వీరికి అందిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము ఒక కన్జ్యూమర్గా మేము చెప్పాల్సిన విషయాన్ని చెప్తున్నాం. వ్యవసాయాన్ని, కూరగాయల్ని ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకుండా గోమూత్రం, గోపేడ వీటిని ఉపయోగించేసేసి సార్ మంచి వ్యవసాయం చేస్తూ మంచి రకమైనటువంటి పంటలు పండిస్తున్నారు. కూరగాయలు, ముఖ్యంగా కూరగాయలు కావాలని చెప్పానంటే మనకి సార్ దగ్గర టమాటా, సొర, బీర ఇలాంటి కూరగాయలు, పొట్లకాయలు ఇవన్నీ ఎలాంటి మందులు వాడకుండా పండిస్తున్నారు. వాటిని చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్ కలిగి మేము కూడా ఈ పంటని రెగ్యులర్గా ఇక్కడి నుంచి గత 6 నెలల బట్టి, సంవత్సరం బట్టి సార్ దగ్గర నుంచి కూరగాయలు వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి కావలసిన కూరగాయలు మొత్తం తీసుకెళ్లేసి మేము వాడుకుంటున్నాం. సారు చేసే వ్యవసాయ పద్ధతుల్ని చూసి కూడా మా గ్రామాల్లో మేము కూడా ఆ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పనేసి అనుకుంటున్నాం. వరి ఈ రోజున మనిషి ఆహారం కావాల్సింది మెయిన్ మనకి బియ్యం కావాలి. ఈ బియ్యాన్ని కూడా వరి పండించడం ఎలాంటి మందులు వాడకుండా సారు పండిస్తున్నాడు. ఆ ధాన్యాన్ని కూడా మేము కొంత కొనుగోలు చేసుకొని బియ్యం పట్టించుకొని మేమందరం వాడుకుంటున్నాం. సారు చేసే వ్యవసాయాన్ని చూసి కూడా మా స్వగ్రామాల్లో ఎంతోమందికి ఆదర్శంగా ఈ రైతు పద్ధతిని ఫాలో కావాలని చెప్పనేసి అందరికి సలహాలు ఇస్తూ సేంద్రియ వ్యవసాయం ద్వారా 0% బడ్జెట్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలని ఆ దిశగా తాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆశించిన ఫలితాలు పొందుతున్నానని చెప్పి శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నారు. మన వెనక ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆయన మిశ్రమ పంటలతో, అంటే ఒకే పొలంలో పైన తీగజాతి మొక్కల కోసం ప్రత్యేకంగా వేసిన పందిరిపై చిక్కుడు, అదేవిధంగా సొర పెట్టారు. అదే కింద మాత్రం బేబీకాన్, టమాటా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒకే సమయంలో ఒకే పొలంలో సుమారుగా 4-5 రకాల పంటలను వేస్తూ ఒక పంటలో ఏదైనా కూడా నష్టం వాటిల్లినా రెండో పంట కవర్ చేసే విధంగా రైతును ఆదుకుంటుందని చెప్పి ఈయన తెలియజేస్తున్నారు. ఈ మిశ్రమ వ్యవసాయంతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందవచ్చునని, తాను పొందుతున్నానని, దీన్ని ఆదర్శంగా తీసుకుని రైతులందరూ కూడా ఈ దిశగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం నుండి. ఇవి ఇవాల్టి సాగుబడి విశేషాలు. స్టే విత్ us.